టాపిక్ తీసారు కాబట్టి వెళ్ళాలి తప్పకుండా. లావణ్య గురించి దూరం అయిన అంటే తను డ్రగ్స్ తీసుకొని తను గోవాలో ఎంజాయ్ చేసుకుంటూ తన స్విమ్మింగ్ పూల్ లో డాన్సులు వేసుకుంటూ ఇవన్నీ చేసినాక కూడా ఏ మగవాడు ఇప్పుడు నేను ఈ కాఫీ కప్పులు తాగిన కప్పులో ఇంకొక కప్పు వేరే పర్సన్ తాగడండి. యూజ్ చేసిన కప్పు ఇంకొక యూజ్ చేయరు. హాయ్ గైస్, దిస్ ఇస్ విజయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ ప్రీతం. సో నేను ఇంకొక ఇంటర్వ్యూతో మేము ముందుకు వచ్చినాను, ఇంకొక గెస్ట్తో మేము ముందుకు వస్తున్నాను. చూడగానే రాస్తరుణ అని అందరినీ ఆశ్చర్యగొల్పే విధంగా సేమ్ యాజ్ రాస్తరు లాగా ఉన్న రాస్తరు జూనియర్ అని చెప్పుకోవచ్చు ప్రశాంత్ గారు మనతో ఉన్నారు. సో ప్రశాంత్ గారితో మాట్లాడి అంటే ఇప్పుడు ప్రశాంత్ గారిని కంటే జూనియర్ రాస్తరు అంటే సడన్గా చూస్తేనైతే నేను దూరం చూసి రాస్తరుని గారేనా అని అనుకున్నాను. సో రాస్తరుణ్ గారు ఉన్నారు, సారీ ప్రశాంత్ గారు ఉన్నారు. ప్రశాంత్ గారితో మాట్లాడి మనం అంటే తన కెరియర్ ఎలా స్టార్ట్ అయింది ఏంటి, తను ఇప్పుడు ఏం చేస్తున్నారా అని అలిగి తెలుసుకుందాము. సో నమస్కారం అండి. హాయ్. హాయ్, ఎలా ఉన్నారు? చాలా గుడ్, బాగున్నా. ఈ కెరియర్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? సో ఐ థింక్ నేను ప్రొఫెషనల్ వచ్చేసి నేను షెఫ్. నేను సో నేను మంచి హోటల్లో నేను జాబ్ చేస్తున్నా ప్రజెంట్. కానీ చిన్నప్పటి నుండి అంటే రాజస్థాన్ గారిని దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా నాకు తెలియదు. అంటే చాలా మంది నువ్వు రాజస్థాన్ లాగా ఉన్నావు, రాజస్థాన్ లా అంటే నాకు అట్లా మూవీ చూసాను. మూవీ చూసిన తర్వాత కొంచెం ఇంప్రెస్ అయ్యాను. సో అంటే నాలా ఒక హీరో ఉన్నాడు కాబట్టి కొంచెం ఎక్సైట్మెంట్ అయ్యి చాలా హ్యాపీ అని అనిపించింది. సో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అనేవి వస్తూనే ఉన్నాయి, హిట్ అవుతూ వస్తూనే ఉన్నాయి. మంచి స్టోరీస్ ఎంచుకోవడం కానీ చూడొచ్చు మీరు. స్టార్టింగ్ లో కుమార్ 21 సినిమా చూపిస్తామమ్మ ఉయ్యాల జంపాల. సో మంచి మంచి బ్యానర్ మీద వచ్చాడు. సో అంటే ఇంత కెరీర్ ఉన్న వ్యక్తికి నేను ఫ్యాన్ అవుతే బాగుంటది అని చెప్పి నేను ఒక ఫ్యాన్ గా మారిపోయాను. సో ఇప్పుడు నేను ఒక బ్రదర్ లా ఓన్ చేసుకున్నాను. సో నా బ్రదర్ కి అంటే నేను ఎలా అయితే హెల్ప్ చేయగలుగుతానో నా తరుణంలో నేను అలా ఉన్నాను. అంటే మీకు రాస్తరుణ్ గారు ఇప్పుడు ఒక సెలబ్రిటీని కలుసుకోవడం అంటే అంత ఈజీ కాదు. అవును. అంటే మీరు ఎంత రాస్తరుణ్ లా ఉన్నా, జూనియర్ రాస్తరుణ్ ఉన్నా అవకాశం ఇప్పుడు నేను ఇంతవరకు చూడలేదు. అంటే మేము మీడియాలో ఉన్నా కూడా కలవలేదు. కానీ మీరు అంటే ఆయనకి ఇంత దగ్గర ఎలా అయ్యారు? అంటే ఎలా మీకు ఆయన కలిసే అవకాశం వచ్చింది? మీరు ఎంత దగ్గరికి ఎట్లా అయ్యారు? ఇప్పుడు ఆయన గురించి మీకు చాలానే తెలిసి ఉంటుంది. అవును. సో ఎలా దగ్గర? సో ఏంటంటే నేను ఎవ్రీ మూవీకి నేను ప్రసాద్ దగ్గర నేను మూవీ ప్రమోషన్ చేస్తూ ఉంటాను. సో ఆ ప్రమోషన్ చేస్తుంటే సో అంటే జూనియర్ రాజస్థాన్ గారు బిగ్ ఫేవరెట్ అని చెప్పి నాకు తెలిసిన ఒక మేనేజర్ ద్వారా నేను అప్రోచ్ అయ్యాను రాజస్థాన్ గారిని. సో కలిసి మాట్లాడడం జరిగింది. దగ్గర నుంచి చూసి షాక్ అయ్యి వెనకకి వెళ్ళాడు. సో అంటే ఎవరా బాబు వీడు నాలా ఉన్నాడు అని చెప్పి కొంచెం అంటే కొంచెం షాక్ అయ్యాడు. సో నాకు అది బాగా నచ్చింది. అండ్ ఏంటంటే అంటే ఆ కేరింగ్ కూడా బాగా నచ్చింది. అంటే ఒక ఫ్యాన్ అని చెప్పి తన సెల్ఫీ ఇచ్చి పంపిస్తారు. సో అది కాకుండా దగ్గరికి పిలిచి మాట్లాడడం, హాయ్ డార్లింగ్ అని మాట్లాడడం, ఏం చేస్తున్నావు అని మాట్లాడడం నాకు చాలా బాగా నచ్చింది. ఆ పొసిసివ్నెస్ అంటే రిసీవింగ్ అనేది చాలా బాగా నచ్చింది. అంటారు కదా కొంతమంది అంటే సెలబ్రిటీలు కొంచెం ప్రౌడ్ ఉంటుంది దగ్గర రానివ్వాలని చెప్పి. సో అంటే రాజస్థాన్ గారికి అట్లా ఉండదండి. నేను దగ్గరగా చూసిన వ్యక్తిగా నాకు ఒక 4 years 5 years నుంచి నాకు పరిచయం ఉంది. సో అంటే నేను దగ్గరగా చూసిన వ్యక్తిగా నేను చెప్తున్నా ఏంటంటే తను చాలా హైపోసెన్సివ్ పర్సన్. ఎవరైనా దగ్గరికి వెళ్తే దగ్గర తీసుకోవడం, మాట్లాడడం జరుగుతుంది తప్ప అవాయిడ్ చేయడం అనేది ఉండదు రాజస్థాన్ గారి దగ్గర. సో అది నేను దగ్గరగా చూసింది అది. ఇప్పుడు రాజస్థాన్కి మీరు జూనియర్ గా ఉన్న అంటే జూనియర్ క్యారెక్టర్స్ ఏమైనా ఉంటే మీరు చేస్తున్నారు? నేను డూప్ క్యారెక్టర్లు ఏమైనా ఉంటే ట్రై చేస్తున్నా. ఒక ప్రాజెక్ట్ కూడా వచ్చింది. సో ఆ ప్రాజెక్ట్ రావడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అంటే ఇంకా రిలీజ్ చేయదు యాక్చువల్ అది. సో మంచి బ్యానర్ మీదనే వస్తుంది అది. సో నన్ను కూడా మీరు చూడొచ్చు మంచి బ్యానర్ మీద అనుకుంటున్నా. అంటే ఇప్పుడు ఈ బ్యానర్ మీద వచ్చేదే మీ మొదటి అంటే జూనియర్ గా చేయడం ఇది మొదటి నా ఫస్ట్ మూవీ. ఓకే, 4-5 years నుంచి తెలుసు అన్నారు. కొంచెం పరిచయం ఉంది. సో కొంచెం నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే నేను కొంచెం ఫైనాన్షియల్ గా సో సెటిల్ అవ్వాలి అని చెప్పి నేను కొంచెం స్ట్రగుల్ అవుతూ వస్తున్నాను. సో నా ప్రొఫెషన్ వచ్చేసి షెఫ్. నేను చాలా ఇష్టపడి నేర్చుకున్నాను నేను నా ప్రొఫెషన్ అనేది. సో ఇష్టపడి నేర్చుకున్న తర్వాత ప్రజెంట్ జాబ్ కూడా చేస్తున్నాను కదా. సో నా కొంచెం ఫైనాన్షియల్ సెట్ అయిన తర్వాత మూవీలోకి ఎంటర్ అవుదాం అనుకున్నా. సో కానీ ఇప్పుడు ఈ లావణ్య ఇష్యూ అయితే ఏదైతే లావణ్య ఇష్యూ ఉందో సో దాని గురించి నేను ఫైట్ చేయడం జరుగుతుంది మీడియాతోటి. సో అదే భాగంగా సో మనకంటూ ఒక ఫైట్ చేస్తున్నాడు కదా, నాకంటూ ఒక సపోర్ట్ ఉంది కదా అని చెప్పి రాజస్థాన్ గారు పిలిచి నాకు ఒక మూవీలో చైల్డ్హుడ్ క్యారెక్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరే టాపిక్ తీసారు కాబట్టి
వెళ్ళాలి తప్పకుండా. లావణ్య గురించి హాట్ టాపిక్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక 1-2 months నుంచి ఇదే కంటిన్యూస్ గా నడుస్తుంది. అవును సినిమాలకు లేనని ట్విస్టులు ఈ రాజ్ తరుణ్ లావణ్య మధ్యలో ఉన్న స్టోరీలో, అంటే జరుగుతున్న రియల్ స్టోరీలో చాలా ట్విస్టులు ఉన్నాయి. చాలా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అవుతున్నాయి. ఇప్పుడు సీరియల్ డ్రామా లాగా ఇది నడుస్తూ వస్తుంది. జనరల్ గా ఒక ఆడపిల్ల అన్నమే ఎలిగేషన్స్ ఇస్తే ఇంత మంచి హీరో రాజ్ తరుణ్ ని ఇలా చేసిండా అని షాక్ అయిన దాంట్లో నేను కూడా ఉన్నా. అంటే నేను కూడా మా సార్ మూవీస్ అన్ని చూస్తుంటాను. చాలా బాగా మనవాడు అనే టైప్ లో మాకు దగ్గర అయిన క్యారెక్టర్ అన్నమాట. క్యారెక్టర్ పరంగా అయ్యి మాకు కూడా దగ్గర అనిపించింది. రాజ్ తరుణ్ గారు ఇలాంటి వాడా అని ఒక క్వశ్చన్ మార్క్ అయితే వచ్చింది. సో మీరు అంటే రాజ్ తరుణ్ గారి ప్రతి మూవీ చూసినా కూడా ఆ స్లాంగ్ బట్టి ఆ పర్సన్ బట్టి మీరు గెస్ చేయొచ్చు. అంటే తను ఎంత నార్మల్ పర్సన్, ఎంత ఎవరితో అయినా కూల్ గా ఉంటాడు, కూల్ గా మాట్లాడతాడు అని చెప్పి. సో ఇట్లాంటి వ్యక్తి పైన ఇట్లాంటి ఎలిగేషన్ రావడం మాకు, మీకే కాదు మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే నేను ఒక బ్రదర్ గా ఓన్ చేసుకున్నా కాబట్టి నాకు ఇంకా ఫీల్ అనేది ఉంది. సో లావణ్య లాంటి వాళ్ళే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు మన జానీ మాస్టర్ గారి పైన కూడా ఒక అమ్మాయి ఎలిగేషన్ ఇచ్చింది. సో తన ఎవరో తెలియదు. సో ఎందుకంటే ఫేమ్ అవుదామనో ఏందో తెలియదు, కానీ ఇట్లాంటి సెలబ్రిటీలను ఎంచుకొని ఇట్లాంటివి ఎలిగేషన్స్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి చెప్పొచ్చు. ఇప్పుడు ఎంచుకొని అని అన్నారు. అవును, ఈమె ఎవరో తెలియదు. అవును, కానీ ఇక్కడ లావణ్య రాజ్ తరుణ్ గారికి ఇద్దరికి తెలుసు వాళ్ళు. అవును. ఇక్కడ మనం జానీ మాస్టర్ గురించి తీసుకుంటే ఓకే, ఆ పర్సన్ ఎవరైతే ఎలిగేషన్స్ చేసిండ్రో తెలియని మనిషి. కానీ తను 7 years అంటున్నారు, కొందరు 10 years అంటున్నారు. రాజ్ తరుణ్ తోటి రిలేషన్షిప్ లో ఉన్న వ్యక్తి, దగ్గరగా చూసిన వ్యక్తి. సో అట్లాంటి ఆమె వేస్తే ఫస్ట్ అందరు నమ్మిరు. కానీ తర్వాత శేఖర్ భాష లాంటి వాళ్ళు వచ్చి కొన్ని ప్రూఫ్స్ చూపించి, ఇక్కడ కూడా రాజ్ తరుణ్ గారు తనని అపాయింట్ చేస్తూ కానీ ఇక్కడ మనకి ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానీ ఏం జరగలేదు. అసలు ముందుకే రాలేదు. తను మీడియా మీదకి వచ్చింది రావని, కానీ సెల్ఫ్ గా తను చేయకుండా శేఖర్ భాషను అంటే యూజ్ చేసుకుంటున్నాడా? ఇప్పుడు నెక్స్ట్ మీరు వస్తున్నారు, శేఖర్ భాష తర్వాత మీరు వస్తున్నారు. కానీ రాజ్ తరుణ్ గారు ఎక్కడ మాట్లాడట్లేదు. తను కూల్ గానే ఉన్నాడు, తను ఏమి చెప్పట్లేదు, తన ఆపోజిట్ గా ఏం మాట్లాడట్లేదు. మాట్లాడాలంటే తనే మాట్లాడొచ్చు కానీ మాట్లాడట్లేదు. అంటే మీరు రావడంలో ఏంటి ఉద్దేశం? సో రాజ్ తరుణ్ గారు ఇప్పుడు ఎవరైనా అంటారు రాజ్ తరుణ్ గారిని కొంచెం ఇంట్రోవర్ట్ మ్యాన్ అని చెప్పి. సో ప్రతి దానికి దాన్ని ఎంటర్ అవ్వడు. సో ఎందుకంటే తను చెప్పాడు, ఎందుకంటే ఏదైనా మూవీ గురించి ప్రమోషన్ ఫోన్ లో పెట్టడం కూడా తనకు రాదు. సో ఎవరితో ఇలా మాట్లాడడం రాదు. సో ఇవన్నీ బేస్ చేసుకుని మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం, ఫేస్ చేయడం తనకు ఇష్టం లేదు. సో మీడియా ముందుకు వెళ్ళి ఫైట్ చేస్తే మనకేం రాదని చెప్పి ఆయన అనుకున్నాడు తప్ప. సో తనకు మెయిన్ థింగ్ ఏంటంటే తనకు మాట్లాడడం రాదండి. సో అది బేస్ చేసుకొని లావణ్య ఇట్లాంటి ఎలిగేషన్ చేసి మీడియా ముందుకు వచ్చి అరవడం, రాజ్ తరుణ్ నన్ను మోసం చేసిండు, మీ 11 years రిలేషన్షిప్ అని అన్ని ఫాల్స్ ఎలిగేషన్ అండి. ఎందుకంటే వాళ్ళు సరే ఓకే, షార్ట్ ఫిలిం ఏదైతే షార్ట్ ఫిలిం టైంలో తను హెల్ప్ చేసింది. సో అదే మానవత్వం తోటి తన ఇంట్లోకి తీసుకెళ్ళి పెట్టిండు. సో ఇది బేస్ చేసుకొని లావణ్య అంటే వాళ్ళిద్దరు రిలేషన్షిప్ లో లేరట. సో ప్రజెంట్ అంటే 7 years ఉన్నారు, అప్పుడు ఉన్నారండి, రిలేషన్ లో ఉన్నారు. అంటే నేను అది తప్పు చెప్పట్లేదు, ఎందుకంటే రాజ్ తరుణ్ గారు ఒప్పుకున్నారు, మాకు తెలుసు వాళ్ళిద్దరూ రిలేషన్ లో ఉన్నారు. రిలేషన్ లో భాగంగానే వాళ్ళు సరే ఇన్ని రోజులు ఓకే కుదిరితే రిలేషన్ లో ఉన్నారు, నెక్స్ట్ మ్యారేజ్ అనుకున్నారు. కానీ ఏదైతే లావణ్య తను జలసాలకు అలవాటు పడి, తను ఒక సెలబ్రిటీ లాగా ఫీల్ అయ్యి జలసాలకు అలవాటు పడి రాజ్ తరుణ్ గారితో రాజ్ తరుణ్ గారు షూట్ వెళ్ళిన తర్వాత రూమ్ లోకి మస్తన్ సాయి అనే వాటిని చింటూ వాళ్ళను ఈ ప్రీతి వాళ్ళని తెచ్చుకొని డ్రగ్స్ తీసుకోవడం, ఇట్లా అంటే జలసాలకు అలవాటు పడి సో ఇట్లాంటివన్నీ చేసింది. సో ఇట్లాంటివన్నీ చేసిన తర్వాత ఏ పర్సన్ చాలా నెగిటివ్ పాజిటివ్గా తీసుకోడండి. అంటే తన లైఫ్లోకి వచ్చే అమ్మాయి ఎవరైనా అనుకుంటారు, నా లైఫ్లోకి వచ్చే అమ్మాయి నాతో పాటు లైఫ్ జర్నీ హ్యాపీగా ఉండాలనుకుంటారు తప్ప ఇట్లాంటి డ్రగ్స్ కేసులు మస్తాన్ సాయి అనేటతో ఎఫ్ఐఆర్లో పెట్టుకొని ఏ పర్సన్ యాక్సెప్ట్ చేయడండి. ఎవరైనా అంతే, నేనైనంతే, ఎవరైనా అంతే. అంటే వాళ్ళకి ఎక్కడ అంటే ఇవన్నీ తెలిసినాక దూరం పెట్టాల్సి వచ్చిందా? లావణ్య రాజ్ తరుణ్ గారికి తెలిసి దూరం పెట్టిందా? ఎట్లా అయినట్టు? అవునండి, అంటే తెలిసి అంటే యాక్చువల్లీ షూట్కి వెళ్ళి వస్తుంటాడు, 2-3 days షూట్ వెళ్తాడు. సో వచ్చిన తర్వాత ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే ఎవరంటే మా అన్నయ్య మా బ్రదర్ అని చెప్పింది, చింటూ మా బ్రదర్ అని చెప్పింది, మస్తాన్ సాయి మా ఫాదర్ అని చెప్పింది. ఇవన్నీ చెప్తూనే ఉంది. సరే కావచ్చు, వాళ్ళ రిలేషన్ కావచ్చు అని ఏం పట్టించుకోలేదు. సరే పాజిటివ్గా తీసుకున్నాడు. కానీ తను ఎప్పుడైతే డ్రగ్స్ కేసులో తను ఇన్వాల్వ్ అయ్యి తను అరెస్ట్ అయ్యి 43 days జైల్లో ఉండిందో, సో ఆ జైలుకి వెళ్ళిన తర్వాతనే తను తన ఓన్ హౌస్ వదిలేసి
వేరే ఫ్లాట్ షిఫ్ట్ అవ్వడం జరిగింది. అంటే దాంట్లో తనది కూడా పెట్టుబడి ఉంది అని అంటుంది కదా. లేదండి, తను స్మోక్ చేస్తాడు మాకు తెలుసు. ఎవరు? రాజధాని గారు స్మోక్ చేస్తాడు మాకు తెలుసు. ఓకే. కానీ ఇట్లాంటి డ్రగ్స్ అని అంటే అలవాటు లేదండి. ఓకే. నేను దగ్గరగా చూసిన వ్యక్తులు స్మోక్ చేస్తాడు కానీ డ్రగ్స్ అలవాటు లేదు, దాని దగ్గర కూడా రానివాడు. కానీ లావణ ఇట్లాంటి చేస్తుంది తెలిసి చెప్పాడు. తను అట్లాంటివి తీసుకోవద్దు అని చెప్పినా కూడా తను లావణ ఏం లేదు, ఎందుకంటే తను డ్రగ్ అడిక్ట్ అయిపోయింది. డ్రగ్ అడిక్ట్ అయిపోయి దాని ఒక డ్రగ్ పెడ్లర్ గా మారి డ్రగ్స్ సప్లై చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ చూస్తూ ఊరుకోలేక తను బయటికి వెళ్ళడం జరిగింది తప్ప లావణ్య పట్ల ఎట్లాంటి కోపం లేదు. ప్రజెంట్ ఇప్పుడు కూడా లావణ్య ముంబైకి వెళ్ళి రాజస్థాన్ గారి పైన అరిచి గోల చేసి కొడుతున్నా కూడా ఒక్క మాట అనలేదండి, తిట్టలేదు. నువ్వు స్విమ్మింగ్ పూల్ లో ఏం చేస్తున్నావు, మస్తాన్ సాయితో ఇలాగ చేసావా అన్నాడు తప్ప నా మీద ఎందుకు అరుస్తున్నావు, నువ్వు నాకు వద్దు అని చెప్పి ఇట్లా క్వశ్చన్ వేయట్లేదు. ఎందుకంటే తనకు రాదండి, మాట్లాడడం రాదు. సో అట్లాంటి అమాయకత్వపు వ్యక్తిని తీసుకొని లావణ్య మీదకి వెళ్ళి కొట్టడం వల్ల నాన్న లాక్కొనేస్తుంది. మీరు చూస్తుండొచ్చు వీడియో. సో తన ఫోన్ కూడా లాగేసుకుందండి. తన ఫోన్ లాగేసుకున్నాడు ఏమన్నా అన్నాడా? నార్మల్ వేరే పర్సన్ అయితే లాగ్ పెట్టి కొడతారండి. సో ఇవన్నీ ఏం చేయలేదు. ఇప్పుడు చూస్తే మరి కేసు కూడా పెట్టింది కదా లావణ్య. చార్జ్ షీట్ వేశారు. మరి దాన్ని విత్డ్రా చేసుకోవడానికి ఇన్ని డబ్బులు ఇస్తానన్నాడు. మరి అది కూడా ఎలిగేషన్ ఒకటి వచ్చినట్టున్నది కదా. మేము కూడా చెప్పాము ఏంటంటే ఈ గోల్ అంత అవసరమా మనకు ఎందుకు ఇప్పుడు అంటే మీకు మంచి ఫేత్ ఉన్న హీరో కదా. సో ఇవన్నీ తీసి ఇవన్నీ వదిలేసి మీరు హ్యాపీగా లైఫ్ చూడొచ్చు కదా అని అంటే సరే చూద్దామని దాని గురించి కూడా టాపిక్ అనేది వస్తుంది. అంటే తనకేం కావాలి, ఫైనాన్షియల్ గా కావాల్సింది. ఇప్పుడు తను రాజస్థాన్ గారు వద్దంటుంది. సో ఫైనాన్షియల్ గా నాకు ఇంత అమౌంట్ నేను పే చేసినా నాకు ఆ అమౌంట్ కావాలని చెప్పి తను ఫస్ట్ నుంచి తను డ్రామా ప్లే చేసేది మనీ గురించి అండి. కానీ రాజస్థాన్ కావాలి లాస్ట్ ఫైనల్ వచ్చేసి తనకు ఒక అమౌంట్ కావాలని చెప్పి తెలుస్తుంది. సో మేము కూడా చెప్పామండి షూట్ లో నేను కలిసి చెప్పడం జరిగింది. అన్నయ్య మనకి ఇదంతా ఈ గోల్ అంత వద్దు, తనకేదో ఒక ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేసేసి మనం హ్యాపీగా ఉండాలి తప్ప తను ఒక మంచి అమ్మాయి కాదు. ఎన్ని రోజులు ఉన్నా సరే మ్యారేజ్ తీసుకున్నా కూడా మనం హ్యాపీగా ఉండలేము, తను క్యారీ అవ్వలేము అని చెప్పడం జరిగింది. మరి వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో చూడాలి. అంటే ఈ ప్రపోజల్ అయితే ఆమె దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. ఎవరికి? ఇప్పుడు లావణ్యకి డబ్బులు ఇస్తాము అంటే అట్లా లావణ్య డబ్బులు ఇస్తాను మేము అంటే మా ఫ్యాన్స్ అందరం, నేను ఒక బ్రదర్ గా మా టీం ఉందండి, మా టీం అందరం కలిసి వెళ్ళి అన్నయ్య మనకి ఇట్లాంటి గొడవలు వద్దు, సరే మనం ఇదైతే మాట్లాడుకుందాం లావణ్యని పిలిచి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే చార్జ్ షీట్ ఇవన్నీ ఒక మంచి మనిషి మీద ఇట్లాంటి ఫాల్స్ ఎలిగేషన్ చేయడం వల్ల తన కెరీర్ ఎక్కడ పోతుందని మాకు భయం వేస్తుంది. సో అది ఇప్పుడు శేఖర్ భాష గారు బయటకు వచ్చిండ్రు అంటే మళ్ళీ ఇప్పుడు ఆమెకైనా లావణ్యకైనా కూడా అందరికి కూడా క్యూరియాసిటీ ఎక్కువ పెరిగిపోయింది. అంటే ఆయన బయటికి రావడం వల్ల ఇంకేం పాయింట్స్ తీసుకొస్తాడు, లోపల పోయేసరికి అందరు సబ్స్టిట్యూట్ అయిన చూసారా మీరు బిగ్ బాస్ లో టాపిక్ అనేది లేదు. అవునవును. సరే తన ఒక కంటెస్టెంట్ లెక్కనే ఫీల్ అయ్యిండు, అయినా కూడా నేను టాప్ 5 లో ఉంటాడు అనుకున్న శేఖర్ భాష సెకండ్ వీక్ లో ఎలిమినేషన్ అయ్యిండు. సో ఏంటంటే సరే ఎలిమినేషన్ అయిన ఏదైనా తన బాబు కోసం వచ్చాడు. సో అది నెక్స్ట్ పాయింట్. కాకపోతే మాకంటూ ఇప్పుడు మళ్ళీ ఒక ధైర్యం దొరికింది. ఒక రాముని పక్కన ఒక హనుమంతుడు వచ్చి చేరిండనే నేను భావిస్తున్నాను. ఎందుకంటే కొంచెం ఇప్పుడు శేఖర్ భాష లేడనేది ఒక బాధ ఉండే, ఇప్పుడు కొంచెం వచ్చిండు, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే తను ముంబైకి వెళ్ళి గొడవ చేసిందంటే తనకు వెనకాల ఎవరో ఒకరు సపోర్ట్ ఉంది. సో మాకంటూ ఒక సపోర్ట్ ఉండాలి కదా. మీ శేఖర్ భాషని మళ్ళీ కలవాలి, కలిసి ఈ టాపిక్ గురించి డిస్కషన్ చేయాలండి. అంటే శేఖర్ భాష గారు రాస్తారు అంటే ఎలా, అంటే ఇన్ని ప్రూఫ్స్ ఆయన దగ్గరికి ఎలా ఉన్నాయి, అంటే ఇది కేసు స్టార్ట్ అయిన తర్వాత ఆయన అన్ని సేకరించిండా లేకపోతే ముందు నుంచి ఆయన దగ్గర ఉన్నాయా? యాక్చువల్లీ వచ్చేసి ఏంటి, శేఖర్ భాష గారు మీకు తెలుసండి, శేఖర్ భాష గారు ఒక ఆర్జీగా వర్క్ చేసాడు. తనకంటే ఒక సర్కిల్ ఉంటుంది. సో తను ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో తనకంటూ కొంచెం ఎవరైతే ఈ ప్రీతి ఉదయ్ వాళ్ళ అనేటి వాళ్ళని కొంచెం అంటే అడగడం జరిగింది. అడిగిన తర్వాత వాళ్ళకంటే కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మస్తాన్ సాయి కంటే కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని పట్టుకొని వెళ్తుంటే కేసు అనేది ముందుకు జరుగుతూనే ఉంటుందండి. సో లావణ్య లాంటి వాళ్ళ పైన ఇంట్రాగేషన్ చేస్తే ఆటోమేటిక్గా అవే వస్తాయి. సో శేఖర్ భాష గారికి అదే ప్లస్ పాయింట్ అయింది. సో ప్రతిదీ శేఖర్ భాష గారికి పాజిటివ్ గా దొరికింది. సో ఆ పాజిటివ్ పట్టుకొని మీడియా ముందుకు రావడం జరిగింది. సో వచ్చిన తర్వాత ఒక లైవ్ డిబేట్ లో శేఖర్ భాష గారిని లావణ్యని పెడితే మీరు చూడొచ్చు శేఖర్ భాష గారి పైన చెప్పేసి. సో దాంతో ఇంకొంచెం హైప్ పెరిగింది తప్ప శేఖర్ భాష పైన సింపతి తోటి లావణ్య ఏదైతే అన్యాయం జరిగింది అంటుందో లీగల్ గా ఫైట్ చేయాలి తప్ప
ఈ బూతులు తిట్టడం ఇవన్నీ తిట్టడం వల్ల తనకేం రాదు కదా. సో తన సెల్ఫ్ డిఫెన్స్ అనేది కోల్పోతుంది కదా, తన క్యారెక్టర్ కోల్పోతుంది కదా. అంటే ఇప్పుడు లైవ్ లో తిట్టింది కొట్టింది అవును. కానీ అంటే ఇప్పుడు మస్తాన్ సాయి గురించి కూడా అంటే తను మరి డ్రగ్స్ అలవాటు పడిన తర్వాత ఆయన మీద కూడా ఇప్పుడు కేసులు ఏమో ఉన్నట్టుంది. అవును. అంటే అది ఎట్లా జరిగింది, ఆయనను ఎవరు చేస్తున్నట్టు? అదే మస్తాన్ సాయితోనే ఇప్పుడు వాళ్ళపై మస్తాన్ సాయి పైన కేసు ఏం లేదండి. తన హ్యాపీగా తన ఆఫీస్ లో వర్క్ చేసుకుంటున్నాడు. సో ఇప్పుడు ఈ లావణ చేయబట్టి మస్తాన్ సాయి మళ్ళీ మన జైలుకి పోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ కాల్ రికార్డ్స్ ఏదైతే కాల్ రికార్డ్స్ ఉన్నాయో ఆ కాల్ రికార్డ్స్ అన్ని బేస్ చేసుకొని వాళ్ళు కస్టడీకి తీసుకోవడం జరిగింది. తను హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటే ఈ లావణ్య వచ్చి మళ్ళీ తనని జైలుకి పంపించడం జరిగింది. సో కాల్ చేసి మాట్లాడిండు లావణ్య తోటి, ఆ కాల్ రికార్డ్స్ అన్ని మళ్ళీ బయటకు వచ్చినాయి. ఇదే కాల్ రికార్డ్స్ వల్ల వాళ్ళు ఏంటంటే ఫుల్ ప్లాన్ చేసుకొని లావణ్య నెక్స్ట్ నాకు ఏదైనా అవసరం వస్తుందని చెప్పి రాజ్ తరుణ్తో ఎఫ్ఐఆర్ పెట్టుకొని కాల్ రికార్డ్స్ అన్ని దగ్గర ప్రూఫ్స్ పెట్టుకొని తన కెరీర్ స్టార్ట్ చేసింది. సో లావణ్య లైఫ్ లో రాజ్ తరుణ్ కాదు ఇంకా చాలా మంది బాధితున్నారు. దాసరి విజ్ఞాన్ గారు చెప్తున్నారు, అది ట్రూ అండి. దాసరి విజ్ఞాన్ గారు చెప్పేది ట్రూ. చాలా మంది బాధితులు ఉన్నారు లావణ్య కింద. కానీ నాకు ఏమొద్దు, నాకు రాస్తారునే కావాలి అని ముందు నుంచి అనుకుంటూ వస్తుంది మరి అది అంటే ఇప్పుడు అన్ని చేంజ్ అవుతున్నాయి మరి. లేదండి, స్టార్టింగ్ నుంచి అన్నది లావణ్య నాకు రాస్తాను కావాలంటే సరే మేబీ అయి ఉండొచ్చు. మాకు తెలుసు, రిలేషన్ లో ఉన్న మాకు తెలుసు. కానీ షూట్లో ఎక్కడికి రాలేదు. ప్రతి ఎవ్రీ షూట్ నేను కొంచెం వెళ్తూనే ఉంటా అప్పుడప్పుడు ఖాళీ ఉన్న టైంలో. షూటింగ్ టైంలో కూడా ఎక్కడ కనిపించదు కదా లావణ్య, తన ప్లాట్ లో కూడా ఎక్కడ కనిపించదు కాదు. కానీ రాజ్ తరుణ్తో లావణ్య కొంచెం సరే వాళ్ళ రిలేషన్ ఉంది, వాళ్ళు లివింగ్ లో ఉన్నారంటే సరే ఎవరైనా ఉంటారు, అది ఒక పాజిటివ్ అని మేము తీసుకున్నాం. కానీ ఇట్లా లావణ్య ఫైట్ చేస్తుంటే ఏమో మేబీ చేసుకుంటే బాగానే ఉంటది అంటే అన్నయ్య ఎందుకు వదిలేసాడు అనుకున్నాం. కానీ తన పైన అంటే ఎవరైనా అంటే నా హీరోకి ఎట్లైనా మ్యారేజ్ చేసుకోవాలి, తను హ్యాపీగా ఉండాలని ఎవరైనా అనుకుంటారు కదండి. కానీ ఇట్లాంటి డ్రగ్స్ తీసుకొని ఇవన్నీ చేసిన అమ్మాయిని మా హీరో లైఫ్ లోకి తీసుకుంటే తన లైఫ్ డ్యామేజ్ అవుతుందని నాకు కూడా తెలుసు. కొన్ని కాల్స్ కూడా మనకు లీక్ అయినప్పుడు, అవి కొన్ని కాల్స్ లీక్ అయినప్పుడు తను కూడా అంటే ఒక లాంగ్వేజ్ వాడుతూ మాట్లాడుతూ మాట్లాడిన తర్వాత చాలా మంది రియలైజ్ ఏంది అంటే ఫస్ట్ అందరికి పాజిటివ్ ఆమె మీద ఉండే. ఈవెన్ కరాటే కళ్యాణ్ గారు కూడా తనకు సపోర్ట్ చేశారు. ఫస్ట్ లో ఒక అమ్మాయికి హెల్ప్ అన్యాయం జరుగుతుందంటే కరాటే కళ్యాణ్ గారు కూడా వచ్చి హెల్ప్ చేసి మీడియా ముందుకు వచ్చి కూర్చొని మాట్లాడిన తర్వాత తను కూడా కొంచెం సెర్చ్ చేస్తుంది కదా, తనకంటే ఒక ఫాలోయింగ్ తను సెర్చ్ చేసిన తర్వాత అమ్మో బాబాయ్ ఇట్లా ఆవనే ఇట్లాంటి అమ్మాయికి మనం హెల్ప్ చేస్తే నా రెప్యుటేషన్ ఎక్కడ డ్యామేజ్ అవుతుందని చెప్పి తను రియలైజ్ అయ్యి ఇప్పుడు మళ్ళీ తను అగేనెస్ట్ గా ఫైట్ చేస్తుంది. సో కరాటే కళ్యాణ్ గారికి కూడా మన బెదిరింపు కాల్స్ వస్తున్నాయి లావణ్య నుండి, మేము విన్నామండి. అవునా? ఓకే, అనుకోకుండా ఒంటరిగా ఉన్న రాజ్ తరుణ్ కి కొంచెం సపోర్ట్ అనేది అయితే పెరుగుతుంది. డెఫినెట్లీ అండి. ఒక మంచి మనిషికి అన్యాయం జరుగుతుందంటే సొసైటీ ఊరుకోదండి, ఎవరు ఊరుకోరు, ఏదో ఒక సాయం చేస్తూనే ఉంటారు. నిన్న మీరు ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు కూడా మీకు లైవ్ కాల్స్ అనేవి కొన్ని వచ్చినాయి. కొందరు ఆడమే కదా పాపం ఇంత ఇష్టపడుతున్నారు, కొందరేమో మేము ఫస్ట్ మాట్లాడుకున్నాం కానీ ఇప్పుడు రాజ్ తరుణ్ గారిని చూస్తేనే జాలనిపిస్తుంది అంటే నిజంగా కూడా పాపం ఆయన కెరియర్ పరంగా ఒక మంచి స్టేజ్ లో ఉన్న అతను కూడా చాలా ఆ టెన్షన్స్ ఎలా ఉంటాయని తెలుసు. శేఖర్ భాష గారి ఫేస్ లో అయితే అది స్పష్టంగా కనబడుతుంది, నిద్ర లేని రాత్రులు ఉన్నట్టు ఆ ఫేస్ లో కూడా. మరి ఇప్పుడు అంటే మొన్నటి వరకు శేఖర్ భాష మాట్లాడింది అంటే మిమ్మల్ని ఇట్లా రంగంలో తిప్పేది కూడా రాజ్ తరుణ్ గారికి ఇలాంటివన్నీ అవసరం లేదండి. అసలు మమ్మల్ని కనీసం అట్లీస్ట్ నాకు హెల్ప్ చేయమని కూడా అడగడండి. తనకాడ అదే మాకు నచ్చండి. ఎందుకంటే తన ఇండస్ట్రీలో ఉన్నాడు, ఇండస్ట్రీ నుంచి కొంచెం సపోర్ట్ అనేది కోరుకోవాలండి. ఎందుకంటే మూవీ ప్రమోషన్స్ కోసము తనకు లావణ్య ఇట్ల వల్ల తన బాధితుడు అవుతున్నాడు కాబట్టి ఒక మూవీ తనకంటూ ఒక మంచి సపోర్ట్ ఉంది కదా. మంచి విష్ణు ఫ్యామిలీ అయితే, చిరంజీవి గారి ఫ్యామిలీ అయితే, వెంకటేష్ గారు అయితే, మహేష్ బాబు గారు అయితే, వాళ్ళని తనకంటూ ఒక హెల్ప్ కోరితే వాళ్ళు హెల్ప్ చేస్తారు కదా. సో నాకు అదే నచ్చదు. ఎందుకంటే మమ్మల్ని కూడా అరే నా గురించి కొంచెం మీడియా ముందు పోయి మాట్లాడండి అని చెప్పి అసలు ఇప్పుడు నాకంటూ నేను ఓన్ చేసుకున్నా నా బ్రదర్ కాబట్టి, నేను నా బ్రదర్ లెక్క నేను ఓన్ చేసుకున్నా కాబట్టి నేను ముందుకెళ్ళి ఫైట్ చేస్తున్నా తప్ప రాజ్ తరుణ్ గారు ఎప్పుడు నాకంటూ సపోర్ట్ ఉండి మీరు మాట్లాడండి అని ఇప్పుడు అడగలేదు. శేఖర్ భాష గారిని అడగలేదు, నన్ను అడగలేదు, దాసరి విజ్ఞాన్ గారిని అడగలేదండి. అంటే ఇది మరి సినీ పెద్దలతో ఏమన్నా విచారించడం జరిగిందా? ఇది అంటే ఒక చిన్న విషయం కాదు, ఒక కెరియరే స్టాప్ చేసే విషయం. కొందరికి చాలా వరకు ఇట్లాంటి ఎలిగేషన్స్ ఏదన్నా అయితే తర్వాత కెరియర్ లేకుండా పోతుంది. మరి అలాంటి కెరియర్ అంటే ఆయన ఉన్నదే ఈ మూవీ దాంట్లో ఎవరైనా మంచిగా ఉండాలని అనుకుంటారు.
మరి అట్లాంటిది పెద్దలను ఏమైనా విచారించి మరి తనకు లేదండి ఇంకా అక్కడ దాకా పోలేదు. ఎందుకంటే ఏదైతే మేము ప్రతిదీ ఎవిడెన్స్ సబ్మిట్ చేసినాం కోర్టులో, ఏదంటే లీగల్ గా పోదాం అని చెప్పి ఇంకా అనుకోవడం జరుగుతుంది. కానీ పెద్దల దాకా పోలేదు. ఎందుకంటే సో లావణ్య సైడ్ తప్పు ఉంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తలేదండి. సో స్టార్టింగ్ లో వాళ్ళ మదర్ ఫాదరే అన్నారు, నా కూతురు డ్రగ్స్ తీసుకుంది, జైలుకి వెళ్ళింది, తన కాడ ఎట్లాంటి న్యాయం లేదు, రాజస్థాన్ పైన ఎట్లాంటి ఎలిగేషన్ చేస్తుంది అని చెప్పి. సో సరే వాళ్ళ పేరెంట్స్ వదిలేయండి, అంటే రిలేషన్స్ ఉంటారు కానీ రిలేషన్స్ లేరు, ఎవరు తనకంటే ఒక సపోర్ట్ లేదు కదా. సో తనకడ న్యాయం ఉంటే మహిళా సంఘాలు కూడా సపోర్ట్ చేస్తాయి కదా. ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుందంటే సో తనకాడ న్యాయం లేదు, మనకంటూ పెద్దల తీసుకోవాల్సిన అవసరం లేదు, ఏదైనా ఉంటే లీగల్ గా ఫైట్ చేద్దామని చెప్పి మేము మాట్లాడడం జరుగుతుంది. అంటే నెక్స్ట్ ఎట్లా స్టెప్స్ తీసుకోబోతున్నారు? ఇప్పుడు తను ఏదో ఒక దారి నుంచి అయితే వస్తుంది, మరి లాస్ట్ సెటిల్మెంట్ అవుతుందా, లేకపోతే రాజ్ గారు లీగల్ ఏదన్నా కోర్టు ఏది ఇస్తే అది రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారా, లేకపోతే చాలా మటుకు సెటిల్మెంట్స్ తీసుకుంటారు? ఎందుకంటే ఇంకా కొనసాగుతూనే ఉంటుంది, ఒక పార్టీ అన్న ముందుకు రాకపోతే అది అయితేనే ఉంటుంది. ఇప్పుడు రీసెంట్ కూడా ప్రమోషన్స్ కి దేనికి అటెండ్ కాలేదు, ఈ మధ్యలో మళ్ళీ అటెండ్ అవుతుంది. ఓన్లీ పురుషోత్తమ మూవీ అది మంచి హిట్ అయింది. సో పురుషోత్తమ మూవీకి కొంచెం అటెండ్ అవ్వలేదు, ఎందుకంటే సో ఆ టైంలో వచ్చింది ఈ టాపిక్ అనేది కాబట్టి కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. సో లేదండి తర్వాత తిరగబడరా స్వామి, భలే ఉన్నాడే మూవీ కూడా దానికి వచ్చి మంచి ప్రమోషన్ చేసాం మేము కూడా గట్టిగా. కొంచెం ఇప్పుడు కూడా అంటే దాంట్లోకి కొంచెం బయటకు వస్తున్నట్టు ఆ ఫేస్ లో కూడా కనిపిస్తుంది. షూట్ జరుగుతుందండి. అవునా, రామ్ భద్రంగ్ అనే మూవీ షూట్ జరుగుతుంది. ఇప్పుడు మీ ఇద్దరం చేసే ఒకటి ప్రాజెక్ట్ కూడా ఫాస్ట్ గా జరుగుతుంది. ముందున్నాయా లేకపోతే ఇప్పుడు మళ్ళీ ఇట్లా జరిగిన తర్వాత వచ్చిన? లేదండి, ఒక 1 year బ్యాక్ ఈ ప్రాజెక్ట్ అన్ని అయిపోయినాయి. ఇంకా మీరు చూసి ఈ బ్యాక్ టు బ్యాక్ 3 మూవీస్ అయితే ఎప్పుడో షూటింగ్ అయిపోయినాయి అండి. షూటింగ్ ఎప్పుడు అయిపోయినాయి, 5 months 6 months బ్యాక్ అన్ని అయిపోయినాయి. షూటింగ్స్ అన్ని అయిపోయిన తర్వాత కూల్ గా వెళ్దాం, సో ఎలక్షన్స్ ఉన్నాయి కదా వాటి తర్వాత కూల్ గా వెళ్దాం అనే టైంలోనే ఈ ఫాల్స్ ఎలిగేషన్ అనేది రావడం జరిగింది. అంటే ఇప్పుడు పురుషోత్తమంకి రాలేదు, ప్రమోషన్స్ కి రాలేదు, అదే హిట్ అయింది. తర్వాత వస్తున్నాయి కొంచెం యావరేజ్ గా ఉండేది అనుకోనే టాక్ ఉన్నట్టున్నది. మరి దానికి ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు రాస్తారు? సో ప్రతి మూవీ ఆడాలనే తీస్తారండి ఏ హీరో అయినా. సో ఆ కంటెంట్ ఎంచుకోవడం కూడా రాజస్థాన్ గారు మంచి కంటెంట్ ఎంచుకుంటారు, ప్రతి మూవీ ఆడుతుందనే తీస్తారు. సో ఎందుకంటే సరే లావణ్య వల్ల కావచ్చు, ఏదైతే ఎవరైనా కల్లా కొంచెం డల్ అయింది. సో ఎందుకంటే భలే ఉన్నాడే మూవీ కూడా మంచిగానే హిట్ అయిందండి. మంచి కంటెంట్, కామెడీ టైమింగ్ ఉంది, మంచి కంటెంట్. శివసాయి వర్ధన్ గారు చెప్పారు, నా 15 ఏళ్ళ శ్రమ అని చెప్పి, అంత శ్రమ పడ్డ వ్యక్తికి మంచి ఫలితం దక్కింది, బాగానే హిట్ అయింది. ఓకే బాగానే. ఇప్పుడు నెక్స్ట్ మూవీ కూడా రామ్ భద్రంగ్ మేము మంచి హైప్ లో ఉంటుందంటే మంచి ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నామండి మేము. వచ్చే మూవీ కూడా మంచిగా హిట్ అవుతుంది అనుకుంటున్నాం. కెరీర్ అనేది ఇక్కడ స్పాయిల్ అవ్వదండి రాజస్థాన్ గారిది, పోతూనే ఉంటుంది అట్లా సాఫీగా వెళ్ళిపోతుంది అంతే, ఎవరు స్టాప్ చేయడానికి అవ్వదు. అంటే కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నారు అంటే ఇట్లాంటి ఎలిగేషన్స్ అయినప్పుడు అంటే చాలా మటుకు కొందరు చూసినాం ఏదో ఒకటి వచ్చిందని అంటే వాళ్ళు స్టాప్ అయిపోయింది, వాళ్ళు కనబడదు తర్వాత. కానీ అదృష్టం ఏంటంటే సార్ మీద ఉన్నది అది ఫాల్స్ ఎలిగేషన్స్ అని అందరికి ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు కాబట్టి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ మాల్వీది కూడా మరి తను ఎవరు లావణ్య వేసింది కదా, తను రావడం వల్లనే నన్ను ఇగ్నోర్ చేసిండు అని. మరి అది ఎంతవరకు మొన్న ఒక వీడియోలో తను కూడా ఉన్నట్టున్నది కదా. అదే ముంబైకి వెళ్ళాడండి వినాయక చవితి సెలబ్రేషన్ చేసుకోవడం కోసం. సో వాళ్ళు మాల్వి వాళ్ళు కొంచెం బాగా సెలబ్రేషన్ చేసుకుంటారు గణేష్ చవితి. సో అది సెలబ్రేషన్ చేసుకుందామని షూట్ ఏం లేదు, ఆ 2 days షూట్ ఏం లేదు. సరే ముంబైకి వెళ్ళి కొంచెం రిలీఫ్ ఉంటది కదా అని వెళ్ళాడు. ఎక్కడో కాదండి, తన ఇంట్లోనే తను వెళ్ళే టైంలో లావణ్య డోర్ తీసే టైంలో సో సోఫాలో కూర్చొని హాయిగా సినిమా చూస్తాడు. తను వాళ్ళు ఎక్కడో బెడ్రూమ్ లో దొరకలేదు కదండి, వాళ్ళొక ఫ్రెండ్స్ అంతే. అంటే తనొక ఎలిగేషన్స్ వచ్చిన తర్వాత ఇంకా కంటిన్యూగా కనబడితే అది దానికి ఒక పాయింట్ స్ట్రాంగ్ మళ్ళీ పాయింట్ ఆమెకి యాడ్ అవుతా ఉంటుంది కదా. ఇప్పుడు అందరికి డౌట్ వస్తుంది, అరే ఎలిగేషన్స్ అంటారు సినిమా వరకు అయిపోయింది, అంటే ఫ్రెండ్స్ గా ఉంటారు తప్పలేదు, కానీ తను వేసిన తర్వాత మళ్ళీ అట్లా జంట కనపడితే ఆమె వేసిన పాయింట్ కరెక్ట్ అని మళ్ళీ అలా అనిపించేటట్టు ఉంది కదా. అంటే ఎలిగేషన్స్ రావడం వల్ల ఫ్రెండ్స్ అనేది దూరం అయిపోయి వెళ్ళిపోవాలా అండి? వెళ్ళిపోవాలంటే మరి అదే కదా. అంటే ఎందుకంటే తను లావణ్య పైన ఎప్పుడు తనకు దగ్గరగా ఉన్న వ్యక్తులు ఎవరు లావణ్య మాలవి మల్హోత్రా. సో తన పైన ఇట్లాంటివి వేస్తే కొంచెం జనాలు అని నమ్ముతారని చెప్పి లావణ్య మన మాలవి మల్హోత్రా పైన రిలేషన్షిప్ ఉందని చెప్పి ఇట్లా ఎలిగేషన్ వేసింది. అది ఫాల్స్ అంటారా? ఫాల్స్ కదా, వాళ్ళు ఏదో కో యాక్టర్స్ అండి, తను కో యాక్టర్స్ ఎలా ఉండాలో అలా ఉంటాడు అంతే. సో సెలబ్రేషన్కి వెళ్ళిపోయాడు. సో ఒకవేళ రిలేషన్ ఉన్నా కూడా ఏం తప్పేంటి,
తన ఒక హీరో కదా, తనకంటూ ఒక లైఫ్ ఉండాలని కోరుకుంటారు కదా ఎవరైనా. రిలేషన్ ఉంటే తప్పేంటి? లావనే ఇంత మందితో తిరిగి స్విమ్మింగ్ పూల్ డాన్స్ వేయచ్చు, మసాజ్ అయితే డ్రగ్స్ తీసుకొని ఎంజాయ్ చేయొచ్చు, గోవాలో బీచ్ లో డాన్స్ వేయచ్చు, ఇవన్నీ చేసినంత మాత్రాన తను అవాయిడ్ చేసిన తర్వాత తను అదే డిప్రెషన్ లో ఉండాలా? లావణ్య నుంచి వెళ్ళిపోవాలి కదా. తను బయటికి రావాలంటే వేరే పర్సన్ తో కొంచెం దగ్గరగా ఉంటే, క్లోజ్ గా ఉంటేనే దాంట్లోనే బయటకు వస్తాడు కదా. సో అదే మీరు చూస్ చేసుకొని సరే మాలవుతున్నా కొంచెం క్లోజ్ గా ఉండడం జరిగింది. తప్పేముంది అందులో? అంటే తన వల్లనే నాకు దూరం అయిండు అని ఎలిగేషన్స్ చేసింది. లేదండి, తన వల్ల దూరం వేసుకున్నాడా అనేది ఏం లేదు. ఇప్పుడు ఆమెతో లేడు కాబట్టి దూరం అయిండు అంటే తను డ్రగ్స్ తీసుకొని తను గోవాలో ఎంజాయ్ చేసుకుంటూ తన స్విమ్మింగ్ పూల్ లో డాన్సులు వేసుకుంటూ ఇవన్నీ చేసినాక కూడా ఏ మగవాడు ఇప్పుడు నేను ఈ కాఫీ కప్పులు తాగిన కప్పులు ఇంకొక కప్పు వేరే పర్సన్ తాగడండి. యూజ్ చేసిన కప్పు ఇంకొక యూజ్ చేయరు, యూజ్ చేసిన షర్ట్ ఇంకొక యూజ్ చేయరు. మెయిన్ మగవాళ్ళండి. నాతో ఉన్న అమ్మాయి నాతో ఉండాలి, లైఫ్ లాంగ్ నాతో క్యారీ అయ్యాలి అనుకుంటారు తప్ప నలుగురితో తిరిగిన అమ్మాయి నేను దగ్గరికి తీసుకుంటాను ఏ పర్సన్ అనుకోరండి. సో రాజస్థాన్ గారు కూడా అంతే. సో నెక్స్ట్ ఎలా ఉండబోతుంది మరి రాజస్థాన్ గారి కెరీర్ కి ఏం డ్యామేజ్ అవ్వదండి. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ వస్తున్నాయి, టైం అసలు దొరకట్లేదు. మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 షూట్ జరుగుతుంది, అసలు ఖాళీ లేడు. మీడియాకి ముందుకు వచ్చి మాట్లాడేంత టైం కూడా లేదు రాజస్థాన్ గారికి. నేను చెప్తున్నా కదా షూర్ గా. అంటే ఈ లావణ్య కేసుని ఎలా డీల్ చేయబోతున్నారు? ఏదంటే కోర్టులో చూసుకుంటాం అండి. ప్రతిదీ లీగల్, ప్రతి ఎవిడెన్స్ ఉంది. మేము పాజిటివ్ వస్తుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మీడియా ముందుకు వచ్చి కొట్టుకోవడం రాజచంద్ర గారికి రాదండి. నేను చెప్తున్నా కదా, తిట్టడం రాదు, కొట్టుకోవడం రాదు, ఏది రాదు. లేకుంటే ఇంత రాజచంద్ర గారికి మాట్లాడడం వస్తే, ఫైట్ చేయడం వస్తే ఈ కేసు ఎన్ని రోజులకు ఎప్పుడో అయిపోయేదండి. 2 months బ్యాక్ కేసు అయిపోయేది. సో తనకు రాదు అది బేసిక్ గా. మీరు వాళ్ళ ఫ్లాట్ కి వెళ్ళినప్పుడు లావణ్య ఉంటుందట? లేదండి, లేదు లేదు ఇప్పుడు కనిపించదు. లేదు. వాళ్ళ ఇంట్లో పెట్ డాగ్స్ ఏవో చాలా ఉన్నాయి. ఇది కూడా ఏదో టాక్ వస్తుంది. నిన్న ఒక పర్సన్ అంటే కాల్ రిసీవ్ చేసుకుంటే ఒక పర్సన్ కాల్ చేశాడు. సో పెట్స్ అంటే చాలా ఇష్టం కదా, తన పిల్లలు అంటూ ఉంటారు కదా, తన పిల్లల్ని అట్లా వదిలేసి రావడం కరెక్టేనా అన్నారు. సో మాకు కూడా అది ఆయన ఎంత ఫీల్ అయ్యిండో ఓన్ చేసుకున్నాడు. ఆ పెట్స్ అంటే మాకు చాలా ఇష్టం. తను ఒక ఓన్ పిల్లల లెక్క చూసుకుంటాడు పెట్స్ ని, దగ్గర తీసుకొని. ఈవెన్ పడుకోవడం టైంలో కూడా తన బెడ్ పైన ఉంటాయండి ఒక 2-3. అంత ఇష్టమైన పెట్స్ ని వదిలేసి రావడం తనకు కూడా కొంచెం బాధ ఉంది. ఎందుకంటే ఏం చేస్తాడు ఇప్పుడు, ఎలిగేషన్ వచ్చింది కదా, ఫ్లాట్ కి వెళ్తే మీడియా వాళ్ళు మళ్ళీ ఎక్స్పోజ్ చేసి లావణ్య రాజస్థాన్ కలిసిన ఫోటోలు అవన్నీ మీడియాలో ఇదంతా అవసరం లేదు. మనం లీగల్ గా వెళ్ళిన తర్వాత తన ఫ్లాట్ తనకు వచ్చిన తర్వాత చూసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాటికంటే ఇప్పుడు వాచ్మెన్ ఉన్నాడండి, చూస్తున్నాడు, ఓకే సెట్ అయింది. దగ్గరలో మీరు చూస్తారు రాజధాని కేసు ఎండ్ అయిపోతే తన లైఫ్ హ్యాపీగా ఉంటది, మీరు చూడొచ్చు. అలానే ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే తను ఇంకా మంచిగా చేసుకోవాలి. ఇంకా అంటే ప్రేక్షకులు ఫ్యాన్స్ ఉన్నారు చాలా మటుకు, ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ ఇట్లానే చేయాలి అని. అంటే ఇవి ఎలిగేషన్స్ ఫాల్స్ ఎలిగేషన్స్ అని తెలిసినాక చాలా మంది ఫ్యాన్స్ రాస్తారనే కాదు, ఫ్యాన్స్ ఆయన అభిమానించే వాళ్ళు అట్లా మేము ఒకరిని అందరం హ్యాపీగా ఫీల్ అయ్యాం. నెక్స్ట్ స్టార్టింగ్ లో చెప్పినట్టు ఏంటి రాస్తారు గారు ఇలా అని అనుకున్న వాళ్ళము. తర్వాత ఇప్పుడు తెలుస్తుంది కాబట్టి మేము కూడా హ్యాపీగా ఉన్నాం. ఇది ఫాల్స్ అని కోర్టు నుంచి కూడా రావాలి, మళ్ళీ ఫ్రీ బర్డ్ గా రాస్తారు గారు తిరగాలి, మళ్ళీ హ్యాపీగా ఫిలిం చేసుకుంటూ సక్సెస్ఫుల్ ఫిలిం కొట్టాలని మేము కూడా ఆశిస్తున్నాం. అలాగే మీరు కూడా కెరియర్ స్టార్ట్ చేస్తున్నారు. మీకు ఒక క్వశ్చన్, మీరు రాజస్థాన్ గారు లాగా ఉండడం వల్ల ప్లస్ అనుకుంటున్నాం మైనస్ అనుకుంటున్నాం? నేను ప్లస్ అనుకుంటానండి. నేను 100% ప్లస్ అనుకుంటాను. ఎందుకంటే ఏ పర్సన్ ఉండరండి. సో మనుషుల వల్ల మనుషులు ఉండొచ్చు, కాకపోతే ఈవెన్ టీత్ కూడా ఉన్నాయి. సో మీరు చూడొచ్చు, ఈవెన్ టీత్ కూడా సేమ్ ఉంటాయి. సో నేను హ్యాపీ, నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా. అంటే మీ కెరియర్ కి ప్రాబ్లం కదా, ఎక్కడ ఉంటే మీరెందుకు రాజస్థాన్ గారే ఉన్నారు అంటే ఇట్లా డూపులు చేస్తూ ఉంటారా, లేకపోతే మీకంటూ మీకు కెరియర్ కావాలి కదా? నాకు అవసరం లేదు. ఎందుకంటే తను ఇండస్ట్రీకి రావడానికి చాలా స్ట్రగుల్ అవుతూ చాలా కష్టపడి వచ్చింది. సో ఒక బ్యానర్ మీద, అన్నపూర్ణ బ్యానర్ మీద అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి వచ్చాడు. మన రవితేజ గారు ఎట్లయితే వచ్చిందో మన రాజస్థాన్ గారు వచ్చిందో. సో అతనికి నేను ఎప్పుడైనా డూప్ గా ఉంటా తప్ప నేను అతని కాంపిటీషన్ అవ్వనండి. నేను నా ఓన్ బ్రదర్ గా నేను ఓన్ చేసుకున్నా కాబట్టి నా బ్రదర్ కి ఏదైతే నేను హెల్ప్ చేస్తానో డూప్ గా ఉంటా తప్ప నాకంటే ఒక కెరీర్ అవసరం లేదండి. ఇప్పటికే తనతో పాటే మీరు వెళ్ళినట్టు ఉంటారా అంటున్నారు? అవును, అంతేనా? ఒక బ్రదర్ లా ఉంటా అంతే. అంటే మీరు కెరియర్ ఏంటిది, యాక్టింగా లేకపోతే షెఫా? నేను షెఫ్ కమ్ యాక్టింగ్ అండి.
అంటే రెండు బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేసుకుంటారు. చేసుకోవచ్చు అండి. సో ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. మీరు రాజతరుణ్ గారికి అంత మంచి బ్రదర్ గా దొరికినందుకు మేము కూడా హ్యాపీ. Thank you. సో మా విషెస్ ని కూడా కన్వే చేయండి. ఏమని అంటే ఏం కాదు, ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అని మా తరఫున, మా ఆడియన్స్ తరఫున కూడా రాజతరుణ్ గారికి కన్వే చేయండి. Yeah, sure, అలాగే రాజతరుణ్ గారికి బెస్ట్ విషెస్ ఇన్ ద కమింగ్ ప్రాజెక్ట్స్. ఆ విషెస్ కూడా చెప్పండి. Yeah, sure. మీకు కూడా మీరు ఇంత సపోర్ట్ గా నిలబడుతున్నందుకు, వాస్తవాన్ని బయటికి తీయడానికి చూపిస్తున్నందుకు, ప్రజలందరికీ చూపిస్తున్నందుకు కూడా మీకు కూడా మా తరఫున, రాజతరుణ్ గారి తరఫున మీకు కూడా చాలా థ్యాంక్స్. Thank you అండి. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ద గుడ్ సక్సెస్ అండ్ Thank you. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మన వీడియో, ఇది మన ఇంటర్వ్యూ. విన్నారు కదా రాజతరుణ్ గారి లావణ్య విషయంలో. మరి తనకు బ్రదర్గా ఉంటూ తన దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా ప్రశాంత్ గారు ఎన్నో విషయాలు మనతో పంచుకున్నారు. సో మీకు కూడా ఆ నిజాలు ఏంటి అని ఇప్పుడు అందరికీ అర్థమవుతున్నాయి. కాబట్టి సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా కింద కామెంట్స్ పెట్టండి, సపోర్ట్ని తెలియజేయండి రాజతరుణ్ గారికి. సో ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మేము ముందుకు వెళ్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ కమింగ్ వీడియోస్. లవ్ యూ గైస్. విజయ సైనింగ్ ఆఫ్.